హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. తమ్నేల్ చూసారు కదండి, బుడ్డ శనగల యూజెస్. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. వీటితో సుండలు చేస్తూ వాటి యూజెస్ అయితే తెలుసుకుందాము. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి. ఈ బుడశనగలలో పీచు, ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం లాంటి యూజ్ అయ్యే విటమిన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. డైట్లో కూడా మనము యూజ్ చేయొచ్చు. ఒక 100 గ్రాముల ఉడికించిన శనగలతో అయితే అందులో 9 గ్రాముల ప్రోటీన్స్, ఇంకా 8 గ్రాముల ఫైబరు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ వారైతే ఇందులో కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు. ఇంకా కావాలంటే 2.6 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో 164 క్యాలరీలతో ఈ శనగలలో చేసే వంటకాలు చాలా వరకు బాగానే కడుపు నింపుతాయి అనేసి చెప్తారు. ఇంకా డైట్లో ఉన్నవారు వీటిని తినడం వల్ల తక్కువ తిన్నా తొందరగా కడుపు అయితే నిండిపోతుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. డయాబెటీస్ వరకు అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇది పీచు పదార్థం కాబట్టి రక్తంలో మనకి చక్కెర స్థాయిని, కొవ్వు స్థాయిని తగ్గించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ను కూడా మెరుగ్గా నియంత్రించడానికి మనకి చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా ఆరోగ్యానికి, ఎముకల బలానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీటిల్లో కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ అలాంటి విటమిన్ కే లాంటి విటమిన్స్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా తక్కువ కాల్షియంతో బాధపడేవారైతే వీటిని ఆహార పదార్థంలో చేర్చుకోవడం వల్ల చాలా వరకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, నాడీ వ్యవస్థ, కాలేయం ఆరోగ్యము, ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు ఉండటం వల్ల ఒకవేళ మీరు ఇప్పటికే డైట్లో ఉండి ఈ శనగలు మీ డైట్లో లేకపోతే ఆరోగ్యకరమైన గుండె, మెదడు, ఇంకా శరీరం కోసము శనగల్ని మీ వంటకాలలో యాడ్ చేయండి. తినడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా. వీటిని స్నాక్స్లా కూడా మనం చక్కగా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను పిల్లలకి స్నాక్స్గానే చేస్తూ ఉన్నాను. సుండలు అంటాం కదా మనము, అలాగే చేస్తూ ఉన్నాను అనమాట. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడం వల్ల వాళ్ళు నార్మల్గా చారులో పెట్టే దానికన్నా ఇలా స్నాక్స్గా ఇవ్వడం వల్ల వాళ్ళు అలా ఇలా తిరుగుతూ తినేస్తారనమాట. వాళ్ళకు కూడా తిన్నట్లుగా బెజార్ అనిపించేది, అలా నాకు వద్దు అని అనేది ఉండదు. ఇది స్నాక్స్ కాబట్టి మనం కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇంకా నాన్ వెజిటేరియన్స్కి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ మామూలుగానే మనకు మాంసంలో మాంసకృతులు అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంత లోపం అనేది ఉండదు. వెజిటేరియన్స్ విషయానికి వస్తే వాళ్ళు మాంసం అనేది తినరు కాబట్టి వాళ్ళలో ప్రోటీన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ బుడ్డ శనగలు అనేది వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల వాళ్ళలో కూడా ప్రోటీన్స్ బ్యాలెన్స్ అనేది మెరుగవుతుందన్నమాట. సో గైస్, తెలుసుకున్నారు కదండి, మనం తినే ఆహారంలో ఎప్పుడు యూజ్ చేసే బుడ్డ శనగల వల్ల యూజెస్ అనేది పిల్లలకు పెట్టడం వల్ల ఆరోగ్యమైన జీవితం అనేది వాళ్ళకు బాగా మెరుగుపడుతుంది. పెద్దవాళ్ళు కూడా తినడం వల్ల వాళ్ళలో వచ్చే చిన్న చిన్న కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, ఇన్సులేషన్ అంటే చక్కెర వ్యాధులు ఏదైనా ఉన్న సమస్యలు కానీ వాళ్ళకు చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. ఇవి రెగ్యులర్గా తినడం వల్ల ప్రోటీన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్లో ప్యాకెట్ ఐటమ్స్ అనేది ఎక్కువైపోయినాయి. ఇలాంటి నేచురల్ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గిపోయినాయి. పిల్లలే ఇంట్రెస్ట్ చూపించరు అని అనేసి మనం వదిలేస్తున్నాము, కానీ పిల్లలకి ఇంట్రెస్ట్ తెప్పించాల్సిన బాధ్యత మనదే. వీటిని ఎలా తింటారు అని అనేసి ఆలోచన చేసి మనము ఈ న్యాచురల్గా వంట అనేది చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. సో గైస్, ఇదేనండి ఈరోజు వీడియో. అయితే పిల్లలకు స్నాక్స్గా నేను బుడ్డ శనగలు చేశాను, వాటి యూజెస్ కూడా మీతో చెప్పేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.